ఈ అనార్కలి ఫ్రాక్ని ఎలా స్టిచ్ చేసుకున్నాం అన్నది వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. ఈ నెక్ అనేది ఎలా స్టిచ్ చేసుకున్నానో మన షార్ట్స్లో అయితే పెట్టానండి, మన వీడియోస్లో అయితే ఉంటుంది, ఒకసారి అయితే చెక్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత మనము బ్యాక్ పార్ట్ అయితే నెక్ అనేది కుట్టుకోవాలి. ఫస్ట్ మనం లైనింగ్ అనేది పెట్టుకొని దానిపైన మనము బ్యాక్ పార్ట్ అనేది రాంగ్ సైడ్ పెట్టుకొని నెక్ మనం ఏ షేప్ అయితే కట్ చేసుకున్నామో ఆ షేప్గా జాగ్రత్తగా అనేది స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా కోణాల వైపు రాగాలే సూది అనేది దింపుకొని పాదం అనేది పైకి ఎత్తుకుంటూ జాగ్రత్తగా చూసుకుంటూ మనము ఒక పాదం అనేది మందం పెట్టుకొని జాగ్రత్తగా కుట్టుకుంటూ రావాలి. చూడండి, నేను వీడియోలో సర్దుకుంటూ జాగ్రత్తగా అయితే స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను. కరెక్ట్గా ఈ షేప్ అనేది మనకు జాగ్రత్తగా రావాలి కాబట్టి చూసుకుంటూ జాగ్రత్తగా అనేది మనము కుట్టుకుంటూ రావాలి. ఇప్పుడు మనము లైనింగ్ అనేది ఇలా కట్ చేసుకోవాలి. నెక్ మనము ఏ షేప్ అయితే కట్ చేసుకున్నామో షేప్ వరకు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ షోల్డర్స్ అనేది ఓపెన్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ షోల్డర్స్ అనేవి ఆ షోల్డర్స్ లోపలికి అయితే పెట్టి చూడండి, నేను చూపిస్తాను క్లియర్గా. ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి. చూడండి, బ్యాక్ పార్ట్ ఓపెన్ చేసుకొని షోల్డర్స్ అనేది ఓపెన్ చేసుకొని ఆ లోపల అయితే మనము ఫ్రంట్ పార్ట్ షోల్డర్స్ అనేవి జాగ్రత్తగా పెట్టుకొని ఇలా అయితే స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, ఖర్చు అనేది మనకు బయటకు కనిపించకుండా లోపలికి అనేది వెళ్ళిపోతుంది. ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ అనేది టర్న్ చేసుకోవాలి. చూడండి, కోణాలు అనేవి జాగ్రత్తగా అయితే తీసుకోవాలి. నేనైతే చీపురు పుల్ల అయితే తీసుకొని కోణాలు జాగ్రత్తగా ఇట్లా అయితే తీసుకున్నానండి. ఇప్పుడు మనము పైకుట్టు అనేది జాగ్రత్తగా వేసుకుంటూ రావాలి. మనం ఏ షేప్ అయితే నెక్ అనేది పెట్టుకున్నామో ఆ షేప్గా జాగ్రత్తగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు లైనింగ్ మెయిన్ క్లాత్ అనేది కలిపేసుకొని ఎక్స్ట్రా ఉంది మొత్తం కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి మనము ట్రక్స్లు అనేది వేసుకోవాలి షోల్డర్స్ బేస్ చేసుకొని. ఇప్పుడు మనకు పై పార్ట్స్ అనేవి రెడీ అయిపోయింది కదండి. చూడండి, ఫ్రంట్ అయితే ఇలా ఉంది, బ్యాక్ వచ్చేసరికి ఇలా ఉంది. ఇప్పుడు కింద అనార్కలి మనం కట్ చేసుకున్నాం కదా, ఆ పార్ట్కి అయితే నేను బోర్డర్ అనేది కట్ చేసుకున్నాను కదండి. ఆ బోర్డర్ అనేది నేను ఇలా అయితే యాడ్ చేసుకుంటున్నాను. మనం కింద కట్ చేసుకున్న పార్ట్ అయితే అనార్కలి పార్ట్ క్రాస్ పార్ట్ అయినా సరే మనం వేసుకునే ఈ బోర్డర్ అనేది స్ట్రైట్ కదండి, కానీ మనకు ఎలాంటి సాగిపోవడం కానీ అది ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. యాడ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఇలా పైకుట్టు అనేది వేసుకుంటూ రావాలి. ఎక్స్ట్రా ఉన్న బోర్డర్ని కట్ చేసుకోవాలి. ఇంకొక పార్ట్ కూడా సేమ్ ఇలాగే అనేది కలుపుకున్నాను. ఇప్పుడు లైనింగ్కి వన్ సైడ్ అయితే చిన్న పీస్ పడింది కదండి, ఆ ముక్కలు అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇంకొక పార్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. పైకుట్టు అనేది వేసుకుంటున్నాను. ఇప్పుడు మెయిన్ పార్టు లైనింగ్ పార్టు నడుములు అనేది రెండు కలుపుకుంటున్నాను. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనము ఆల్రెడీ రెడీ చేసుకున్న ఫ్రంట్ పార్టు నడుము అలాగే కింద పార్టు రెండు చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను, అలాగే కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు రెండో కుట్టు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా బ్యాక్ పార్ట్ అనేది కూడా యాడ్ చేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ అనేది కూడా నేను కింద పార్ట్కి యాడ్ చేసుకుంటున్నాను. జాగ్రత్తగా చూడండి, మనకి బ్యాక్ పార్ట్ అనేది ఎక్కువగా వస్తుంది. చూడండి, నేను జాయిన్ చేసినప్పుడు మీకు చూపిస్తాను, క్లారిటీగా అయితే చెప్తాను. చూడండి, ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది ఎక్స్ట్రా మనకు కనిపిస్తుంది కదా, ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా ఉంది. ఇలా ఎందుకు వస్తుందంటే మనం ఆల్రెడీ ఖర్చు అనేది ఒక 2 పాయింట్స్ ఎక్స్ట్రా పెట్టినాం కదండి. ఎందుకంటే ఫ్రంట్ మనం ప్రిన్స్ కట్ పెట్టుకుంటున్నాం కాబట్టి ఎక్స్ట్రా అనేది పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ప్రిన్స్ కట్కి మనం కట్ చేయగా మనం షేప్ అనేది కట్ చేసుకున్నాం కాబట్టి మనం బ్యాక్ పార్ట్ అనేది ఆ ఖర్చు అనేది అలాగే ఉంది కాబట్టి మనకు ఈ రెండిటికి ఇలా అయితే కనిపిస్తుంది. ఇదైతే ఎక్కువ ఉన్నట్టు, అదైతే తక్కువ ఉన్నట్టు. క్లియరా అండి? ఇప్పుడైతే హ్యాండ్స్ మనము లైనింగ్ అనేది ఇలా యాడ్ చేసుకున్నాక బార్డర్ అనేది హ్యాండ్స్కి అయితే ఇలా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకదానిపైన ఒకటి పెట్టుకొని వన్ సైడ్ క్రాస్ అనేది తీసుకుంటున్నాను. ఇప్పుడు క్రాస్ కట్ చేసుకున్న దగ్గర ఒక మార్క్ అనేది పెట్టుకొని ఇప్పుడు లైనింగ్ మెయిన్ క్లాత్ అనేది ఇలా అయితే ఒక కుట్టు అనేది వేసుకుంటున్నాను.
ఇలా వేసుకున్నాక ఇప్పుడు చూడండి మెయిన్ పార్ట్స్కి అనేది నేను హ్యాండ్స్ అనేది ఇప్పుడు యాడ్ చేసేసుకుంటున్నాను. హ్యాండ్స్ అనేది ఇప్పుడు చూడండి జాగ్రత్తగా నేను యాడ్ చేసుకుంటున్నాను. మనం క్రాస్ తీసుకున్న పార్ట్ అయితే మాత్రం ఫ్రంట్ ఉన్న వైపు అయితే రావాలి, క్రాస్ తీసుకోలేనిది అయితే బ్యాక్ పార్ట్కి అయితే రావాలి. ఇలా అయితే కుట్టుకున్నాను. చూడండి డబుల్ స్టిచ్ కూడా వేసుకుంటున్నాను. ఇంకొక సైడ్ కూడా సేమ్ అలాగే క్రాస్ తీసుకున్న పార్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ వైపు రావాలి, జాగ్రత్తగా చూసుకొని అది కూడా వేసుకున్నాను. ఇప్పుడు నేను హ్యాండ్స్ అనేవి జాయిన్ చేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ మనకు ఎక్స్ట్రా ఉంది కదండి బ్యాక్ సైడ్ పార్ట్ అయితే, అది జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి. ఫస్ట్ అయితే లైనింగ్లన్నీ బయటికి పెట్టుకొని మెయిన్ క్లాత్ అనేది స్టిచ్ చేసుకుంటున్నాను. 2 ఫోల్డింగ్స్ వేసుకొని ఇలా అయితే స్టిచ్ చేసుకుంటున్నాను. లాంగ్ ఫ్రాక్స్ కానీ అనార్కలి కానీ ఇట్లా అయితే మనము లైనింగ్ మెయిన్ క్లాత్ సపరేట్గా ఇలా యాడ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి. ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది, చాలా కంఫర్ట్గా కూడా ఉంటుంది మనకి వేసుకున్నప్పుడు. ఇప్పుడు నేను సెకండ్ కుట్టు వేసుకున్నప్పుడు ఇప్పుడు నేను మెయిన్ క్లాత్ ఆల్రెడీ ఇప్పుడు స్టిచ్ చేశాను కదండి. ఇప్పుడు చూడండి మెయిన్ కుట్టిన దాన్ని నేను లోపలికి పెట్టుకొని ఇప్పుడు లైనింగ్స్ అనేవి 2 బయటికి అయితే లాక్కొని 2 ఫోల్డింగ్స్ మీద ఫోల్డ్ చేసుకొని నేనైతే స్టిచ్ చేసుకుంటున్నాను. చూడండి ఫైనల్లీ ఫ్రాక్ అయితే ఇలా రెడీ అయింది. కింద చూడండి ఇలా అయితే ఉంది, ఎక్కడ ముడత పడలేదు. మీకు నచ్చుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. చూడండి నేనైతే వేసుకున్నాను, ఎలా ఉందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.